ల్యాంబ్ జోలాఫ్ రైస్ చేయడానికి అన్నీ రెడీగా పెట్టానండి. ఇది నైజీరియన్ డిష్ అనమాట. సో కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఉల్లిపాయలు, బే లీఫ్, థైమ్, అనాస పువ్వు, పసుపు, కారం, జాజికాయ, మిరియాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పండు మిర్చి, క్యాప్సికమ్, టమాటాలు, స్ప్రింగ్ ఆనియన్స్, టమాటో ప్యూరీ, బాయిల్ చేసుకున్న మటన్, నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, మటన్ స్టాక్. చాలా సింపుల్ డిష్ అండి. ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా మన బిర్యానీలు, పులావులు తిని కొంచెం బోర్ కొట్టిన వాళ్ళకి మంచి రిలీఫ్ని ఇచ్చే వంటకం అనమాట. సో సింపుల్గా చేయాలి. ఇప్పుడే వంట స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెడ్ క్యాప్సికమ్ లోపల గింజలు తీసేసాను, అలాగే చిన్న జాజికాయ ముక్క, కొన్ని మిరియాలు, కాస్త అల్లం చిన్నగా కట్ చేసుకున్నాను, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే పండు మిర్చి ఉంటే పండు మిర్చి వేయండి. ఇన్ కేస్ లేకపోతే కనుక ఎండుమిరపకాయని నానబెట్టుకున్న ఎండుమిరపకాయని మీ టేస్ట్కి తగ్గట్టుగా, మీ కారంకి తగ్గట్టుగా వేసుకోండి. అలా అని ఎక్కువ కారం ఉంటే బాగుండదండి, కొంచెం మైల్డ్గానే ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటాలని కట్ చేసి వేసుకుందాం. టమాటాలని జస్ట్ ఒకసారి రఫ్గా కట్ చేసి ఎలాగో పేస్ట్ చేస్తున్నాం కదా, ఇందులో వేసేసుకోండి. ఇలా మిక్సీ జార్లో టమాటా ముక్కలు, పండు మిర్చి, క్యాప్సికమ్, అల్లం, వెల్లుల్లి వేసి కొంచెం ఉప్పు వేస్తున్నాను. నీళ్ళేం అవసరం లేదు, టమాటాలతోనే నీళ్ళు వచ్చేస్తాయి. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ప్యాన్ వేడి చేసుకొని ఇందులో ముందు నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేశాను. అలాగే మన రెగ్యులర్ నూనె కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే మొత్తం కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు సన్నగా పొడువుగా మనం పులావ్కి ఎలా కట్ చేసుకుంటామో ఉల్లిపాయలు అలాగే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. పేస్ట్లో వేసిన ఉప్పు సరిపోదు, రైస్కి ఇంకా ఉప్పు పడుతుంది. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 చిన్న ముక్కలు అనాస పువ్వు వేస్తున్నాను, థైమ్ వేస్తున్నా. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న పేస్ట్, పండు మిర్చి, అల్లం, వెల్లుల్లి, ఇంకా క్యాప్సికమ్, అలాగే మనం పండు మిర్చి కూడా వేసాం కాబట్టి అదిరిపోయే కలర్ వచ్చింది. ఈ పేస్ట్ని ఇప్పుడు ఉల్లిపాయతో పాటు పచ్చివాసన పోయేంత వరకు మంచి కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులో నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది అస్సలు కారం ఉండదు, కానీ మంచి కలర్ వస్తుంది అనమాట. సో మంచి రెడ్డిష్ కలర్లో మనకి ఈ రైస్ వస్తుంది. అలాగే కాస్త పసుపు కూడా వేసేస్తుంది. ఇందులోనే మనం టమాటో ప్యూరీ వేస్తున్నాం. టమాటాలు మనం పేస్ట్లో వేసాము, అలాగే ప్యూరీ వేస్తున్నాం. ఇన్ కేస్ ప్యూరీ లేకపోతే టమాటాలని మిక్సీ పట్టి వేయండి. మనకి పేస్ట్ కావాలి, ప్యూరీ కూడా కావాలన్నమాట. ఓన్లీ 1 కప్పు బాస్మతి రైస్కి 1 కప్పే స్టాక్ వేసుకుంటున్నాం. ఎందుకు అంటే టమాటో ప్యూరీ లిక్విడ్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి తేమ అంత అవసరం లేదు. నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేద్దాం. మనం బిర్యానీ చేసినా, పులావ్ చేసినా, ఇలా స్పెషల్గా ఏమైనా రైసెస్ చేసినా సరే బాస్మతి రైస్తోనే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్, బాస్మతి రైస్ బాగుంటేనే బిర్యానీ ఆహా ఎంత బాగుంది అనిపిస్తుంది. ఇందులో మనం 1 కప్పు మటన్ స్టాక్ వేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కొలత అన్నమాట.
సో ఇప్పుడు మనం మూత పెట్టేసి ఫస్ట్ ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో కుక్ చేసుకోవాలి. చిన్న మంటలో మళ్ళీ మనం పెట్టేసుకొని ఒక 40 మినిట్స్ దమ్ చేసుకోవాలి. పెద్ద క్వాంటిటీ అయితే. చిన్న క్వాంటిటీ అయితే 5 మినిట్స్ మనం ఫస్ట్ పెద్ద మంటలో పెట్టి తర్వాత 20-25 మినిట్స్ అలా చేసుకోవాలన్నమాట. నేను చిన్న మంటలోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. మనం ఇప్పుడు ఒక 25 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇంకొక ప్యాన్ పెడుతున్నాను, ఎందుకంటే మనం ఫ్రైడ్ ఎగ్ చేస్తున్నాం. కొంచెం ఆయిల్ వేసి, ఫ్రైడ్ ఎగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్యాన్ మస్తు వేడి ఉండాలి. ఇప్పుడు ప్యాన్లో డైరెక్ట్గా ఎగ్ వేసి ఓన్లీ వన్ సైడే మనం ఫ్రై చేసుకోవాలి. వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత తీసేసి ప్లేట్లోకి తీసుకోవడం. ఫ్రైడ్ ఎగ్ రెడీ అయిపోయింది. కొంచెం మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోండి. ఇక్కడ నా దగ్గర బోన్లెస్ చికెన్ ఉంది. గార్లిక్ చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను. 3 ఆప్షన్స్ మీకు ఇచ్చాను. ఇందులో ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్రైడ్ ఎగ్ పక్కన పెట్టేసి గార్లిక్ తీసుకున్నాను. కొంచెం క్రష్ చేద్దాం. గార్లిక్ కట్ చేశాను, ప్యాన్లో వేసేస్తున్నా. ఇందులో కొంచెం బటర్ వేసేసి ఫస్ట్ కొంచెం గార్లిక్ని ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నాం. ఇప్పుడు బోన్లెస్ చికెన్ ఇందులో వేసేసుకోండి. బటర్లో చక్కగా గార్లిక్ని ఫ్రై చేసాం. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చికెన్కి అంతా పట్టుకుంటుంది. 2 వైపులా చికెన్ ఇలా కుక్ అవ్వాలి. కొంచెం మిరియాల పొడి యాడ్ చేద్దాం. చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చికెన్ ఫ్రై చేసాం, ఫ్రైడ్ ఎగ్ చేసేసాం, అలాగే రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ ప్లేటింగ్ చూద్దాం. రైస్ చూడండి, మంచి రెడ్డిష్ కలర్లో ఎంత బాగుంది కదా. చూడడానికి ఇంత రెడ్గా ఉంది కానీ ఎక్కువ కారం ఉండదు, మైల్డ్గా కమ్మగా ఉంటుంది ఫస్ట్ తిని. ఒక సైడ్ ఏమో ఫ్రైడ్ ఎగ్ పెట్టేసుకోండి ఇలా, ఇంకో సైడ్ ఏమో చికెన్ పెట్టుకోండి. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ల్యాంబ్ చూడండి, సాఫ్ట్గా ఇలా కుక్ చేసుకోవాలి. అసలు ఇట్లా చేత్తో ముట్టుకుంటే ఇలా మంచిగా వచ్చేయాలన్నమాట. లెట్యూస్ తీసుకొని ఫస్ట్ కింద పెట్టుకోండి. ప్రతి మీల్లో మనకి వెజిటేబుల్స్ కొంచెం తింటే టమ్మీ ఆల్మోస్ట్ అక్కడ ఒక 30-40% ఫిల్ అయిపోతుంది. పైనుండి కొంచెం స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్. నైజీరియన్ స్టైల్లో చేసిన ల్యాంబ్ జోలాఫ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, సూపర్గా ఉంటుంది తింటే. అయితే మరొకసారి తయారీ విధానం చూడండి. ల్యాంబ్ జోలాఫ్ రైస్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో రెడ్ క్యాప్సికమ్, జాజికాయ ముక్క, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, పండు మిర్చి, టమాటా ముక్కలు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కొబ్బరి నూనె, తరువాత సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, సాల్ట్, అనాస పువ్వు, టైం వేసి పండు మిర్చి పేస్ట్ వేసి కారం, పసుపు, టమాటో ప్యూరీ వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్, 1 కప్పు మటన్ స్టాక్ వేసుకొని ముందు ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో, తరువాత 25 నిమిషాలు చిన్న మంటలో దమ్ చేసుకోవాలి. రైస్ రెడీ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుండి ఫ్రైడ్ ఎగ్, ఫ్రైడ్ చికెన్, బాయిల్ చేసుకున్న ల్యాంబ్ పెట్టి వెజ్ సలాడ్ పెట్టుకొని స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ల్యాంబ్ జోలాఫ్ రైస్ రెడీ అవుతుంది.